రిసార్ట్ ఓపెనింగ్ కి నేను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రాంతంలో నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. ఖచ్చితంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్ తో ఈరోజు టూరిజం స్పాట్స్ కి వెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కోవిడ్ వచ్చిన తర్వాతే అందరికి ఈ ఆలోచన వచ్చింది. అంతకుముందు డబ్బులు దాచుకున్నామా, ప్రాపర్టీలు చేసుకున్నామా అనుకునే వాళ్ళే తప్ప లైఫ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు. కాబట్టి కోవిడ్ మనకి మంచి నేర్పించిందని నేను అనుకుంటున్నాను. ఒకటి ఎక్సర్సైజ్ చేయడం, హెల్తీ లైఫ్ కి. రెండు, హ్యాపీగా ఫ్యామిలీస్ తో హాలిడేస్ లో ట్రిప్ చేయడం. లేకపోతే అందరూ బిజీగా ఉంటే ఒకరితో ఒకరికి మానవ సంబంధాలే లేకుండా పోయే కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అని ఈరోజు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మన టూరిజంలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే 3rd ప్లేస్ లో ఉంది అంటే మనకున్న టూరిజం స్పాట్సే చాలా సపోర్టివ్ అని కూడా చెప్పగలను. ఎందుకంటే మనకి న్యాచురల్ టూరిజం స్పాట్స్ తో పాటు మంచి హోటల్స్, అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా ఉండటం అనేది చాలా అసెట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో నేను మంత్రి అయిన తర్వాత గోవిందమ్మలో ఇప్పటికే 40 హోటల్ని ఏదైనా ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో ఈరోజు రెనోవేషన్స్ చేయించి ఈరోజు పర్యాటకులకి అందించే కార్యక్రమం చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ కి మంచి ఇన్కమ్ వస్తుందన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం అందించే రంగం మా పర్యాటక రంగం. ఇది ఇలాగే ప్రజలకి ఆనందాన్ని అందిస్తూ వారికి కనులకు విందు చేస్తూ వారికి చక్కటి ఆతిథ్యాలతో వారందరినీ కూడా మెప్పించే విధంగా మా వారు ముందుకు వెళ్తున్నారు. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఓనర్స్ కి, ఇక్కడ ఉన్న స్టాఫ్ కి,
అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ரொம்ப சந்தோஷமா இருக்கு உங்க எல்லாரும் சந்திச்சதுல. நான் வரும்போது எல்லாருமே என்ன ரொம்ப அன்பா ரிசீவ் பண்ணிருக்காங்க. வர வழியில ஃபுல்லா நிப்பாட்டில எல்லாம் செல்ஃபிஸ் எடுத்திருக்காங்க. அப்பதான் எனக்கு தோணுச்சு, நான் ஒரு ஹீரோயினா ஒரு பொலிட்டீஷியனா வந்ததுனாலதான் இன்னைக்கு உங்க எல்லாரோட மனசுல இடம் பிடிச்சிருக்குன்னு நான் நினைக்கிறேன். சினிமால இருக்கும்போது நல்ல படங்களோட நல்ல டான்ஸோட உங்க எல்லாரையும் என்டர்டைன் பண்ணோம். இன்னைக்கு பாலிடிக்ஸ் வந்ததுக்கு அப்புறம் ஜனங்களுக்கு சர்வீஸ் செய்யணும், நல்லது செய்யணும்னு நாம ముందుకు வரோம். సో எப்பவே జగనన్న సైనికులాగా మీ అందరికీ అండగా ఉంటాను. ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు జగనన్న నడిపిస్తుంటే అన్న వెనక మేమందరం కూడా సైనికులుగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. அண்ணா மூஞ்சி தெரியுது வரும். ஓகே மேடம். பேக் ఓకే ఓకే மேலும் இது போன்ற வீடியோக்களை பார்க்க நம்ம சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள். தேங்க்ஸ் ஃபார் வாட்சிங். மீண்டும் அடுத்த வீடியோவில் சந்திப்போம்.